ప్రాజెక్టుల కిందనే యాసంగి నీళ్లు 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని శివం ప్రతిపాదన. సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బిసి ఆయకట్టకు క్రాప్ హాలిడే. ఇంకా మళ్ళా మొదటి తెచ్చిన మళ్ళా ఆనాటి రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఎస్ఎల్బిసి దాని గురించి మాట్లాడుతాను. మళ్ళా సాగర్ కాలు అంటాను, మళ్ళా కల్వకుర్తి అంటాను. ఇవన్నీ కూడా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయినాయి. మళ్ళా వాటిని ముందటేసుకున్నారు. వాటిని ముందటేసుకొని దీంతో కాసేపు టైం పాస్ చేస్తారు. ఇక క్రాప్ హాలిడే ఇచ్చిండట. అక్కడ ఉన్నోళ్ళు ఎవరు పంట వేయద్దు. ఇక క్రాప్ హాలిడే ఆయకట్టకు క్రాప్ హాలిడే. ఇప్పుడు ఏది సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బిసి ఆయకట్ట కింద ఏ 1,00,000 ఎకరాలు ఉంటుందో లేకపోతే ఏ 2 లక్షల ఎకరాలు ఉంటాయో వాళ్ళందరికీ క్రాప్ హాలిడే ఇచ్చింది. ఇది బాగానే ఉంది. మరి క్రాప్ హాలిడే ఇచ్చిన వాళ్ళకు రైతు బంధు పడుతుందా? క్రాప్ హాలిడే అన్నోళ్లకు రైతు మద్దతు ధర పడుతుందా? ఒకవేళ క్రాప్ హాలిడే అని ఇక్కడ ఈ ఆయకట్టకు రైతులని అన్నారు కదా, వాళ్ళకు రుణమాఫీ చేస్తారా? అసలు రుణమాఫీ అనేది మేనిఫెస్టో పెట్టడం అతి పెద్ద తప్పు. ఏదో ఒకటి ఇవ్వాలి. రైతు భరోసానో, మద్దతు ధరనో, రుణమాఫీయో 3 కలిసి వనికే ఇచ్చి మళ్ళీ ఆ 3 పేరు మీద కూడా ఏదో పుణ్యానికి వీళ్ళు వ్యవసాయం చేసి మనకు తిండి పెట్టినట్టు పైగా మళ్ళీ ఉచిత విద్యుత్. వాళ్ళ మార్కెట్లో సన్న బియ్యం 70 రూపాయలే. సన్న బియ్యం 70 రూపాయలు. కంట్రోల్ బియ్యం తీసేసి సన్న బియ్యం పెట్టచ్చు కదా 10 రూపాయలకు. అట్లా పెట్టారు.